హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? ఈరోజు అయితే హైదరాబాద్కు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న రంగారెడ్డి జిల్లాలోని సినిమా షూటింగ్స్ జరిగే సంగీ టెంపుల్ని అయితే మనం చూడబోతా ఉన్నాం. ఫ్రెండ్స్, సంగీ టెంపుల్ గురించి మీకు చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, టెంపుల్ వచ్చేసి మనకు మధ్యాహ్నం 1 గంట నుండి 4 గంటల వరకు బ్రేక్ అయితే ఉంటుంది. దీన్ని గుర్తుంచుకొని ప్లాన్ చేసుకొని రండి. ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ గో టు సంగీ టెంపుల్. తెలుగు యూట్యూబ్ వ్యూవర్స్కు మరియు నా ఆత్మీయ సబ్స్క్రైబర్ మిత్రులందరికీ కూడా హాయ్ చెప్తూ, ఫ్రెండ్స్ ఇప్పుడే మనమైతే సంగీ టెంపుల్ వెళ్ళడానికి హైదరాబాద్ వచ్చేసాం. మనం హైదరాబాద్ దాకా వెళ్ళాల్సినటువంటి పని లేదు. మీకు NH65లో మీకు సంగీ టెంపుల్కి అయితే వే ఉంటుంది. అది మీకు ఇప్పుడు చూపిస్తాను నేను, చూడండి. ఫ్రెండ్స్, మనకి విజయవాడ హైదరాబాద్ హైవేలో మనం రాగానే పెద్దంబర్పేట దగ్గర మనం దిగేసి మీకు ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ అయితే కనిపిస్తుంది కదా, ఈ స్టాచ్యూ దగ్గర నుంచి మనం లెఫ్ట్ సైడ్లో మీకు సంగీ టెంపుల్ రూట్ అయితే కనిపిస్తుంది చూడండి. ఇక్కడ నుంచి మనకి 9 కిలోమీటర్స్ ఉంటుంది సంగీ టెంపుల్. ఇక్కడ నుంచి మీకు వచ్చేసి ఆటో ఫెసిలిటీ ఉంటుంది, లేదా దిల్సుఖ్ నగర్ నుంచి బస్ ఫెసిలిటీ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడే సంగీ టెంపుల్ ఎంట్రన్స్కి అయితే వచ్చేసాం. ఇదే ఎంట్రన్స్, మనం ఇలా వచ్చేసేయాలి. మీకు చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, NH65లో మనం ఆటో ఎక్కిన దగ్గర నుంచి మీకు ముందుగా కోహెడా విలేజ్ అయితే ఒకటి తగులుతుంది. అక్కడ విలేజ్లో అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్లో మీకు వచ్చేసేయాలి. సంగీ టెంపుల్కి రావాలంటే మీకు ఇక్కడ మీకు ఇంతకుముందు చూపించాను నేను ఒకటి, ఆర్తి థియేటర్ అని. అక్కడ నుంచి మనం వచ్చేస్తే సంగీ టెంపుల్కి చేరుకోవచ్చు. ఫ్రెండ్స్, సంగీ టెంపుల్ చూస్తున్నారు కదా, నా వెనక కొండ మీద మీకు విజిబిలిటీగా అయితే ఉందని అనుకుంటున్నాను. ఇప్పుడు నేను మీకు బ్యాక్ కెమెరా నుంచి కూడా వ్యూ చూపిస్తాను, చూడండి. ఫ్రెండ్స్, సంగీ టెంపుల్ వ్యూ చూడ చక్కగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మీకు కనిపిస్తుంది కదా. సంగీ టెంపుల్ మనం చేరుకోగానే ఈ రోడ్డు మార్గం ద్వారా మనకు ఓన్ వెహికల్స్ మీద వచ్చిన మిత్రులందరూ కూడా మనకి ఘాట్ రోడ్ ఫెసిలిటీ అయితే ఉంది. కొండ మీదకి వెహికల్స్ అయితే వెళ్తాయి. అదే ఆటోలో వచ్చినటువంటి, బస్సులో వచ్చినటువంటి మిత్రులైతే మనకి మెట్టు మార్గం కూడా ఉంది. ఇక మనం సంగీ టెంపుల్లోకి వెళ్ళి అక్కడ లార్డ్ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుందాం, పదండి. ఫ్రెండ్స్, మీకు వచ్చేసి ఘాట్ రోడ్ వ్యూ అయితే ఇలా ఉంది. ఇక్కడ నుంచి వెహికల్స్ వెళ్ళొచ్చు, రావచ్చు. మెట్టు మార్గం కూడా ఇటే. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, సంగీ టెంపుల్ వ్యూ కొండ మీద ఉంది. ఈ కొండని మనకి పరమానందగిరి అని, ఆనందగిరి అని పిలుస్తారు. ఈ పరమానందగిరి కొండల మీద ఈ యొక్క సంగీ టెంపుల్ అయితే నిర్మితమైంది. 1991లో దీన్ని నిర్మించారు. దీనికి సంబంధించినటువంటి వివరాలు నేను టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీతో షేర్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడే మీకు ఆర్చ్ కనిపిస్తుంది కదా, మెట్టు మార్గం. వచ్చేసాం మెట్టు మార్గానికి. మెట్టు మార్గం దగ్గరికి ఆయాసం వచ్చేసింది. మెట్లు ఎక్కేసరికి ఎలా ఉంటుందో చూడాలి. ఓం నమో వెంకటేశాయ. ఫ్రెండ్స్, ఇప్పుడే మనం మెట్లయితే ఎక్కుతున్నాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద సంగీ శ్రీ వెంకటేశ్వర స్వామి గోవింద
ఫ్రెండ్స్, మెట్లు చూస్తున్నారు కదా, చాలా ఎగబారుగా ఉన్నాయి. మీకు ఇక్కడ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మాకు బయట కొబ్బరికాయ కొందామని వెళ్తే అక్కడ పైన కొబ్బరికాయలు కొట్టనివ్వట్లేదన్నారు. కేవలం పూలు మాత్రమే పెట్టనిస్తున్నారు దేవుడికి అన్నారు. కాబట్టి మిత్రులు ఆ విషయాన్ని కూడా గుర్తుంచుకోండి. ఫ్రెండ్స్, పైకి ఎక్కిన తర్వాత మెట్టు మార్గం వ్యూ ఎలా ఉంది చూడండి. ఫ్రెండ్స్, మొత్తానికి సంగీ టెంపుల్ కొండ మీదకి అయితే వచ్చేసాం. చూస్తున్నారు కదా, మీది ఎత్తైనటువంటి రాజగోపురం. ఇది మనకి కొండ మీద ఉంది కాబట్టి మనకి క్రింద మైదాన ప్రాంతం నుంచి 2 కిలోమీటర్ల వరకు కూడా ఈ రాజగోపురం అయితే కనిపిస్తుంది. టెంపుల్ వ్యూ ప్రాంతం చూడండి బయట నుంచి. టెంపుల్ ఉన్నటువంటి కొండ మీద నుంచి బయట ప్రకృతి వ్యూ ప్రాంతం. ఫ్రెండ్స్, సంగీ టెంపుల్ వచ్చేసి సంగీ నగర్లో లొకేట్ అయి ఉంది. ఇది వచ్చేసి సంగీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్, సంగీ రవి గారు దీని యొక్క అధినేత, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గారు. ఆయన గారే ఈ యొక్క సంగీ టెంపుల్ని అయితే కట్టించడం అయితే జరిగింది. కంచి కామకోటి పీఠాధిపతి 69వ గురువు గారు శ్రీ 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 జయేంద్ర సరస్వతి గారి ఆధ్వర్యంలో చోళ చాళుక్య వాస్తు శిల్పకళ నైపుణ్యంతో దీన్నైతే నిర్మించడం జరిగింది. ప్రారంభించినటువంటి 18 నెలల కాలంలోనే దీన్నైతే పూర్తి చేయడం జరిగిందట. 1991లో దీన్ని నిర్మించడం అయితే జరిగింది. అప్పటి నుంచి ప్రజలకి అందుబాటులోకి అయితే వచ్చింది. ఇక్కడ మనకి పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి, అలాగే రామాలయం, శివాలయం, విఘ్నేశ్వరాలయం, అష్టలక్ష్మి దేవాలయం మొదలైనటువంటి ఉపాలయాలు ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి దేవాలయంతో పాటు మిగిలిన ఉపాలయాలు ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఉన్నాయి. వాటన్నిటిని కూడా నేను మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. పదండి మనం టెంపుల్లోకి వెళ్దాం. వెంకటేశ్వర స్వామి, ఏడుకొండలవాడ గోవింద గోవింద. వెంకటేశ్వర స్వామి వారు విష్ణుమూర్తి శ్రీనివాసుని అవతారంలో భూమి మీదకి వచ్చారు కాబట్టి వారి యొక్క వాహనం గరుత్మంతుడు ఎదురుగా ఉంది. ఫ్రెండ్స్, వెంకటేశ్వర స్వామిని చూశారు. బయట నుంచి వెంకటేశ్వర స్వామి దేవాలయం వ్యూ ప్రాంతం, ఎత్తైన రాజగోపురం. ఫ్రెండ్స్, ఇక్కడ ఉపాలయాలు కూడా ఉన్నాయని చెప్పాను కదా, అవి ఇది ఏ ఉపాలయం చూద్దాం లోపలికి వెళ్ళి. శ్రీ రాధాకృష్ణుల వారు, జై రాధాకృష్ణమూర్తి అయి నమః. మరొక ఉపాలయం శ్రీ సీతారామస్వామి. రామ లక్ష్మణ్ జానకి జై బోలో హనుమానికి జై శ్రీరామ్. మరొక ఉపాలయం महागणपतिं भजे, जय बोलो गणेश महाराज की जय। सुब्रमण्येश्वर स्वामी की जय।
దుర్గామాత. నవగ్రహ సముచ్చయం. ఫ్రెండ్స్, ఇది రామలింగేశ్వర స్వామి దేవాలయం. విష్ణాలయం ఉన్న ప్రతి చోట కూడా శివాలయం ఉంటుంది. శివకేశవులకు భేదం లేదు అని చెప్పడమే వీరిద్దరి దేవాలయాలు ఒకచోట ప్రతిష్ఠింపబడతాయి. హర హర మహాదేవ శంభో శంకర. ఓం శ్రీ రామలింగేశ్వర స్వామి నమః. ఫ్రెండ్స్, రామలింగేశ్వర స్వామి దేవాలయంలోనే పార్వతీదేవి, కమలాంబికాదేవిగా ప్రతిష్ఠింపబడ్డారు. ఫ్రెండ్స్, ఈ సంగీ టెంపుల్లో మనకి తెలుగు సినిమా షూటింగ్స్ కూడా జరిగాయి. వాటిల్లో గోపీచంద్ నటించినటువంటి లౌక్యం, అలాగే నితిన్ నటించినటువంటి చిన్నదానా నీకోసం సినిమా షూటింగ్స్ అయితే ఇక్కడ జరిగాయి. చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కొండ మీద ఉంది కాబట్టి సినిమా షూటింగ్స్కు ఇది అనుకూలమైనటువంటి ప్రాంతం. ఫ్రెండ్స్, మీకు వెంకటేశ్వర స్వామి దేవాలయం పక్కనే పద్మావతీదేవి అమ్మవారి దేవాలయం కూడా ఉంటుంది. ఫ్రెండ్స్, వెంకటేశ్వర స్వామి దేవాలయం పక్కనే బ్రహ్మోత్సవ మండపం, అలాగే పక్కన పద్మావతీదేవి అమ్మవారి ఆలయం కూడా ఉంది. అది కూడా మీరు దర్శించుకోవచ్చు. ఫ్రెండ్స్, పద్మావతీదేవి అమ్మవారి ఆలయం పక్కనే మీకు ప్రసాదం కౌంటర్ ఉంటుంది. వెంకటేశ్వర స్వామి దేవాలయం పక్కనే మీకు అష్టలక్ష్మి దేవాలయం అయితే ఉంటుంది. అష్టలక్ష్మి దేవాలయం చూపిస్తాను ఇప్పుడు మీకు. ఫ్రెండ్స్, ఆదిలక్ష్మి, సంతానలక్ష్మి, గజలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, విద్యాలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి, వీరలక్ష్మి. ఫ్రెండ్స్, ఈ టెంపుల్ నిర్మాణం జరిగేటప్పుడు కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి గారి ఆధ్వర్యంలో జరిగిందని చెప్పాను కదా. వారి ఆగమనం, అలాగే సంగీ కుటుంబ సభ్యుల యొక్క ఫోటో గ్యాలరీ అయితే ఇక్కడ ఉంది, చూడండి. ఫ్రెండ్స్, నా వెనక మీరు చూస్తున్నారు కదా, అదే బ్రహ్మోత్సవ మండపం. ఇక్కడ వెంకటేశ్వర స్వామికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. పద్మావతి శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం, అలాగే దసరాకు శరన్నవరాత్రి ఉత్సవాలు, ఇంకా మహాగణపతికి వినాయక నవరాత్రోత్సవాలు, ఇంకా హనుమత్ జయంతి, ఇలా సంవత్సరం అంతా కూడా ప్రతి 2 నెలలకు ఒకసారి ఉత్సవాలు జరుగుతూ కన్నుల పండుగగా ఉంటుంది. మాకు వచ్చినటువంటి విజిటర్స్లో నార్త్ ఇండియన్స్ కూడా కనిపించారు. ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా సంగీ టెంపుల్ని అయితే విజిట్ చేయండి ప్లాన్ చేసుకొని. ఈ వీడియో నేను ఇంతటితో అయితే క్లోజ్ చేస్తున్నాను. నేను కిరణ్ కుమార్, సంగీ టెంపుల్, సైనింగ్ ఆఫ్. బాయ్.